అడులేని సఖియాయినా ఎట్టును ఒగడుగోను ఈనాడు ఎటులా గడిగాడు నాడు లేని సఖియాయినా కూడుకోపో ఏరే సతిని కులములేని వాడావో ఓ వేరే సతిని గుణములేని వాడావో కూడుకోపో వేరే సతిని చలియా ఓ ప్రాణేశ్వర ఇంకా నన్ను ఇంకోగా నీ గుణం మంచిగా లేదు. నీ సలని పాదంతో రెండో వివాహం. అవును. మరో మగువ అంటే ఇంకో ఉడుకోపో గుణము లేని చదువు అంటున్నావు. అయితే అదొకటి మంచిదైతే ఆ ఊర్లోనే పోతుంది. మళ్ళీ ఇంకా కొత్త దగ్గరికి ఎందుకు పోమంటావు? కాదు, ఈయన గుణం మంచిది కాదు. నువ్వు ఇంకా నన్ను నేను అది దయ్యమై వచ్చి నాకు తలనొప్పి లేదు. ఏమంటే పంతే మంద లేకుండా మాటలాడు, నన్ను మన్నించు, నన్ను ప్రేమ చూడు. ఈ రోజు వచ్చిన నీకు ప్రేమ నీకు మదపిచ్చే పట్టింది ఏమి లేదు కానీ వచ్చింది మదపిచ్చి చెలియా మరో బారికి తాళలేను బారికి తాళలేను మగవనన్ను కూడలే మరో బారికి తాళలేను మగవనన్ను కూడలే మరో బారికి తాళలేను. ఈ ముసల్మాన్ ఏమవుతుంది ఇంతమంది గుజరాత్ ప్రభు ఏదైనా ఇచ్చేదాను కొడతలో నన్ను కూడవే ప్రభు ఏదైనా ఇచ్చేదాను కొడత నన్ను కూడవే ప్రభు ఏదైనా ఇచ్చేదాను కొడత నన్ను కూడవే ప్రభు ఏదైనా ఇచ్చేదాను. ఈ ముసలానికి ఏమొచ్చింది? నీకు ఏ వరం కావాలన్నా ఇస్తాడు కోరుకోండి. ఇది చేయబట్టే రాజ్యాలు కొనబట్టి ఆఖరికి వచ్చారు. నువ్వు కూడా వరం ఏదైనా కోరుకో. అయితే నేను ఏది కోరుకుంటే అయితే ఓ ప్రాణేశ్వర నీదు పుత్రి కుల చంపి నీవు రానా వద్దకో శ్రీ కుల చంపి నీవు రానా వద్దకో నీదు పుత్రి కులదంతి లేదని నా వద్దకు లేదని రామనాథ్ లేదని అంటే నీవు రావో దాకోను లేదని అంటే నీవు గట్ల లైన్లకు రా పెళ్ళగా పిల్లలుగా ఓ చెలిమణి ఇప్పుడు నా భర్తాళుడు నాకు లైన్లకు వచ్చాడు. పిల్లలు కావాలన్నా
పెళ్ళం కావాలంటే నువ్వే కావాలి అంటుండు. నువ్వే కావాలంటే నువ్వు చక్కని కోరిక ఏం కోరుతున్నావు తల్లి? నీ పిల్లలు తీసుకుపోయి అక్కడ సంతి నువ్వు రా, మన ఇద్దరం లింగిలింగగా హాయిగా ఉందాం. మంచిగా ఇంత మంచి పుణ్యాధికారులు అంతే కదా, పెళ్లి చేసుకునేందుకు మరి. కన్నా బిడ్డల గొంతు గోయా కరుతాలెవ్వారున్నారే బిడ్డల గొంతు గోయా కరుతాలెవ్వారున్నారే. పెళ్ళం కావాలంటే కొయ్యాలి మరి, ఏం తప్పదు. నా బిడ్డ యాదమ్మ నవ్వుతుంది. వారాలు దాదాపు ప్రేయసిని విటల చిన్న పిల్లల దయగలసు ప్రేయసి ఇటు పలుకాకే పిల్ల బిడ్డల దయగలసు నాదా ఓ ప్రాణేశ్వర మాటలు చెప్పు. ప్రాణేశ్వర, నీవు చిన్న పిల్లల గొంతు కోస్తే ఎవరు నమ్మరు అంటున్నావా? కోయగలుగుతారా? రేపు నీకు కూడా ఏమైనా కాయో పండు అయితే ఆ యొక్క పసిపిల్లలకు కోస్తే చంపితే నీ కడుపులో బిడ్డ పిల్లలకు కూడా పాపం తగులుతుంది. దానికి ఏమైనా పరిష్కారం తగ్గించు. నా పిల్లలని నేను బంగారం లెక్క సరే, నువ్వు చంపే మనసు లేదా అంటున్నావుగా? చంపే మనసు లేక ఉన్నా చక్కగాను ఒడవేకే, చంపే మనసు లేక ఉన్నా వంపులాను నుంచి బాలాల వేగమే ఎల్లి రండికా అడవిలోన నుంచి బాలాల వేగమే రండికా ఓ చెలియా ఓ ప్రాణేశ్వర, ఓ తెలిమని, ఇప్పుడు ఈయనకు చంపే మనసు లేదంటుంది కదా, అంటుండు కదా. నేను అదొక్క కూడా సజెషన్ ఇచ్చిన. నీకు చంపే మనసు, పిల్లల చంపే మనసు లేకుంటే ఆ పిల్లల తీసుకొని ఎక్కడో అడవిలో ఇడిచిపెట్టి అడవి తీసుకుపోయి పండబెట్టి వాళ్ళు నిద్రపోగానే వెళ్ళిరా అంటున్నా. ఆ యొక్క కాకులు ముట్టని కారణవి లోపల ఆకు చీకాకాయ చిమ్మరి చిక్కాకాయ ఆ యొక్క చీకటి అయిన తర్వాత నీవు ఆ 7 పిల్లల మధ్యలో పడుకొని నువ్వు పడుకున్న తలంలో ఒక గానుగు మధ్య మొద్దులు పెట్టి వాళ్ళను గాఢ నిద్రలో పంపి నువ్వు నా రాయింటికి అప్పటిదాకా నేను ఆ గృహం వద్ద నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటావా? అవును, చక్కని పుణ్యాత్కురాలు. అంతే ఉండవా? జరణి పోచవారా పోయి నీవు చెప్పినట్లు చేతు నిక్కముగా వినవే. నీవు చెప్పి నడులా చేతు నిక్కముగా నమ్మావే. నమ్ముతా, నేనేందు నమ్మ? నీవు చెప్పి కష్టం వచ్చే జరిగినాయి. కాబోమాని చిన్ని పిల్లల కష్టము చూట తెలియాలే. కాబోమాని చిన్ని పిల్లల బలమైన అడవి లోపల బాలల విడిచడం, బలమైన అడవి లోపల బాలల విడిచడం, కష్టము చూట తెలియాలే. కాబోమాని చిన్ని పిల్లల బలిమైన అడవి లోపల బాలులను విడిచడం. ఓ ప్రాణేశ్వర, ఏమంటున్నావు? నువ్వు చెప్పినట్లు చేస్తాను.
వాళ్ళని తీసుకుపోయి అడవిలో ఇసిపెట్టి వస్తా కానీ వాళ్ళకి ఏం కష్టం వస్తుందో ఏమి బాధ వస్తుందో. అలాగంటున్నావా ఓ ప్రాణేశ్వర? బలినీనైనా పిల్లలను బాలలా విడిచి రమ్యక, బలినైనా ఎడవేలోన బాలలా విడిచి రమ్యక, బలినైనా ఎడవేలోన ఇదడు పోస వరపురీస వీసుడే దయా దళసోడు, వినడు పోస వరపురీస ఓ ప్రాణేశ్వర, నీవు ఆ కారాన్ని అడవికి తీసుకుపోయి ఎక్కడ పిట్టలు కీసుమనం కాడ కాకులు కావు అని అడవిలో తీసుకుపోయి ఆ పిల్లలు ఇడిచిపెట్టి నువ్వు రా, నీ గురించి నేను ఎదురు చూస్తుంటాను. బాలనాగమ్మా, మనం ఒక ప్రయాణం పోవాలండి ఒక ఊరికి. ఇక్కడ ఉంటే లాభం లేదుగా, కుదురుతలేదు అనుకోకుండా మన పని అయిపోయినట్టే. మీరు నయమోగానో ఇప్పుడు నాలుగు వరకు మార్తేలారా పోదామమ్మా పాను గంటికి పొందుగాలో మనమిత పోదామమ్మా పాను గంటికి. నాయనా నాయనా ఏమంటున్నావు? మనము పానుగంటి పట్టణానికి పోదాం. పానుగంటి పట్నం అది ఎక్కడ ఉంది నాయనా? అక్కడ వారున్నారయ్యా ఆత్మ బాంధవులు మనకు, అటానే వారున్నారయ్యా ఈ చేతానే ఉందామయ్యా ఎచ్చాటికి బావద్దయ్యా, ఈ చేతానే ఉందామయ్యా మొత్తం నిద్రపోతున్నారు వెనుక. ఎచ్చాటికి బావద్దునా ఈ చేతానే ఉందామయ్యా. మామూలు కలదు మిక్కిలి మీ ఆత్మ ఓ బాలులారా ఏమనుతున్నారు? మనకు అక్కడ బాంధవులు ఉన్నారు, మాకు తెలియదుగా నాయన, అందుకని చూపిస్తా అని తీసుకుపోతాను. ఏ బాంధవులతో ఇప్పటి వరకు జరిగింది మన చాలు, మేము ఇక్కడనే ఉంటాము. మా వలగలరు మిక్కేలేనే బాంధవులు మీకు మేనా మా మగలరు మిక్కేలే మానా బాంధవులు మీకు మేనా మా మగలరు. మర్చిపోక వెళ్దాం. వారు మీకు తెలుసునా
చూపిస్తానమ్మా వాంచ తోడా చూపేదా వారు మీకు వదిలియాలమ్మా వాంచ తోడా నాయనా వారు తెలుసునమ్మా నీకు ఆ మేనమావ ఎరకలేదుగా నేను వాళ్ళకి చూపిస్తాను గుర్తవుతుంది ఎప్పుడైనా పోతే అక్కడ పోవచ్చు రావచ్చు అంటున్నా ఎన్నడిల్దు రకాయుండేరి ఏమి కారా నంబునా ఎన్నడిల్దు రకాయుండేరి ఏమి కారణంబునా ఎన్నడిల్దు రకాయుండిరి తండ్రి తెలుపు మాకు సాధనగా ఇప్పుడు కన్న తండ్రి తెలుపులతో కాదనక కన్న తండ్రి తెలుపులతో జగడమాడి రాక ఎండది బౌతలమునగా ఎప్పుడు నాయనా నాయనా జనక ఓ అమ్మా మాకు మేనమామలు ఉన్నారని ఏనాడన్నా తెలిపినవా మాకు చెప్పలేదు మరి ఇప్పుడు ఏ నుంచి వచ్చిరు మేనమామలు అట్లాడికి పోదామంటున్నావా అవును వారు మేము జగుడామాడి అయ్యున్నారమ్మా యావేదంపు జరిగేనే జగుడామాడి రాక ఉంది జరిగేను జరిగేను కొనున్నానునే జగుడామాడి ఉన్నారమ్మా లేనమ్మా మేము పోదాం ఇప్పుడు మనం నాయనా జనక నాయనా వాళ్ళు మేము జగడమాడి కొన్నాళ్ళు అయ్యింది కొన్ని సంవత్సరాలు మీరు జగడం పెట్టుకున్నారు కాబట్టి ఇప్పటిదాకా నీవు పోలేదు చెప్పలేదు వాళ్ళు రాలేదు ఇప్పుడు మనం పోదామని అంటున్నావా నాయనా అన్న వస్త్రములు అన్న వస్త్రములన్నీ అడిగినట్టు అన్న వస్త్రములన్నీ ఎంత అన్న వస్త్రములు సొమ్ములు అడిగినట్లు అన్న వస్త్రములు సొమ్ములు కొడుకిస్తాడు కొడుకిస్తాడు ఏం అడిగినా ఇస్తాడు వెళ్ళాక ఊటారా ఇస్తాడు ఇదే పన్నుగానే వాడుచుంటేవి బాధ జల్దగా యుందురా పన్నుగా ఓ నాయనా ఓ కుమార్తెలారా అన్నము గాని వస్తువులు గాని సొమ్ములు గిమ్ములు అడిగితే ఇస్తారా కోపడతారా ఏమి కోపడరు ఏమి కోపడరా చాలా మంచివారా చాలా మంచివారు మీ అమ్మగారు ఉన్నప్పుడు జరిగినటువంటి వివాదముతో మనకు ఆ యొక్క భేదం గట్టనది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా ప్రేమతోటి అడిగినన్ని సొమ్ములు పెట్టినన్ని బట్టలు అవన్నీ పెట్టి చాలా
ప్రేమపూర్వకంగా మీరు మేనకోడలను చూసుకుంటారు కదా తల్లి. మళ్ళీ వాళ్ళు కూడా ఏడుగురు అల్లుళ్ళు వాళ్ళు. ధరణి పోషవర పురిచా తముడు మన పాలిట ధరణి పోషవర పురిచా దాముని నమ్మి బోలమా ధరణు పోషవర పురిచా దాముని నమ్మి బోలమా ధరణి పోషవర పురిచా నిత్యము రక్షించు మీక నిత్యముగా ఇప్పుడు నిత్యము రక్షించు మీక నిత్యముగా నిరతమో రక్షించు మనలా నీలవర్ణుడు గాలాడే నిరతమో రక్షించు మనలా నిరతమో రక్షించువాడు నీలవర్ణుడు గాలాడే పరమేశ్వరుడే కాపాడుతాడు. ఓకే ఇప్పుడు పోతున్నావు మిమ్మల్ని అతి జాగ్రత్త చూసుకొని సంతోషపడతాడు. నడవండి నాయమడి పాండి దైవమా దైవమా చెప్పు మాటలు చెప్పరా. సమయం ఇప్పుడైతేనే పోగలుగుతాను ఇక భూలాక దేవికి. రాజుగారు చిన్న వాళ్ళ మధ్యలో నీ అంత బరువు ఉన్నటువంటి ఏదన్నా ఆ కట్టెనో మొద్దునో గానికి మొద్దు ఏ మొద్దు పెట్టారా మడుగుడది నువ్వు నేను మడుగుడ గాని ఏమొద్దు చల్లగా పడుకో చంద్రాన నువ్వు అన్నావు అనుకోయినారు. దైవమా నేను నా పిల్లలను విడిచిపెట్టి కారణంలో విడిచిపెట్టి పోచున్నాను. ఆ భగవంతుడా నీదే దిక్కు. ఆహరింపగజాల ఈ సుకుమారుల సమయిక ఎటులోర్తును ఆహరింపగజాల ఈ సుకుమారుల సమయిక ఎటులోర్తును ఆహరింపగజాల మేక పిల్లల మెదులు చూయుండిరి మేక పిల్లల మెదులు చుండిరి ఆహరింపగజాల ఈ సుకుమారుల చెమయిక ఎటులోర్తును ఆహరింపగజాల ఈ సుకుమారుల చెమయిక ఎటులోర్తును ఆహరింపగజాల దేవుడే దిక్కు. నా కన్న కూతుళ్లను అడవిలో ఇచ్చిపెట్టి మరో భార్య కోసము ఇటు చూడబోతే కన్న పిల్లలు అటు చూడబోతే మరో తరుణం ఉన్నటువంటి మరో భార్య. ఈ రెండు బాధల మధ్య నేను తట్టుకోలేక చివరికి అడవి లోపల నా కన్న కూతురునే వదిలిపెట్టిపోతున్నాడు. దైవమా ఇక్కడ ఉన్న అడవి రాజులు దైవ జ్ఞానమే వారికి దశదిక్కుగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క భగవంతుని వేడుకుంటూ పోతున్నానుగా వారికి దిక్కు భగవంతుడే. అక్క చెల్లెలా బాగున్నాకమ్మా. మన నాయన ఈ అడవిలోకి తీసుకొచ్చి పండబెట్టిండు. ఈ మొద్దు అయిపోయిండమ్మా. ఈ మొద్దు అయిపోయిండు అమ్మా. అక్క మనం ఏం చేద్దాం అక్క? ఎక్కడ చూసినా కారండ పడవి. ఈ అడవిలో ఆగమైనట్లే ఉన్నాం అక్క. చెల్లె బాలనాగమ్మా. అక్క గాను ఆగమైతే చాట అక్కలారా మనము ఇచ్చట
ఆగమైతి ఆగమైతి చేత అక్కలారా మనము ఇచ్చడా చిక్కు ఉన్నది అడవి ఎంతో చిక్కు ఉన్నది అడవి ఎంతో పెద్దగాను ఉన్నది ఇక్కడ చిక్కు ఉన్నది అడవి ఎంతో ఎక్కడ సిక్కున్నది అడవి ఎచ్చట ఎవరా మురుగాలు అలుండోనమ్మ గొప్ప గోపాలు ఎవడగా గోరాలుగా అలుండోనమ్మ ఆహా దైవమా ఏమి చేయదు మేము చేరితేను మనము దిక్కు ఎవరు లేరిగా చేరితేమి ఇట మనము దాను కోసా పురీషా దాముడే మన దైవగా ధరణి పోసా పురీషా పాలిట దాముడే మన పాలిట దాని పోసా పురీషా ఏడుస్తుంటే వంగరాజు ఇప్పుడు ప్రవేశం కావాలి అక్కయ్యా అక్క చెల్లెలా బాలనాగమ్మ అక్కయ్య ఈ అడవిలో మనకు దిక్కెవరు ఎవరు లేరు కదా మనం ఎక్కడ పోదాము ఈ అడవిలో నాయన మీరెవరు మాకు తెలియదు ఇప్పటికే 2 మోసాలు అయినాయి ఇది 3వ మోసం వంగరాదువా కుమారులైన ముగ్గురిని కొనియాడబోయి ఏదో సన్మే గారు కుమార్తెలు ఇచ్చారు ముగ్గురు కొడుకులు వాళ్ళు పిల్లలు చెల్లెలు వాళ్ళు బడుగులు మనవరాలు మన కళాకారుడు కాబట్టి మనం ఆట ఆడుతున్నాం కాబట్టి మరొకసారి పోవడబోయి మరి కళాకారులే మన కళాకారుడు హనుమయ్య గారే జై బాకు రాజు వెడలేను సభకు కార్యావద్ది రాజు వెడలేను సభకు రాజు మెడల బహు తేజముల రగా రాజు మెడల బహు తేజముల రగా పూజనులంతా భూమి భజించగా రాజు వేడాలే సభకు రాజు వేడాలే సభకు భుజనంబులు భుజనంబులు స్వామి నా నామాంకితం విన్నావా ఓహో మీరు కార్యవద్రాలు అన్నారు కానీ మీ అన్నములు కళ్యాణం అంతా చెప్పాలి స్వామి మాకు మాత్రం అర్థమైతలేదు మా ప్రతాపం మొత్తం చెప్తాను కదా చెప్పు స్వామి చెప్తుంటాం కదా మేము
నామాంకితమైన కార్యవద్ది రాజు అంటారు కదా. ఈ నామాంకితమైన కార్యవద్ది రాదా స్వామి? ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నారు? ఎక్కడ మేము పట్నం పేరు మేము 7 అన్నదమ్ములం కదా. 7 అన్నములా? ఢిల్లీ పట్నం మాది పరిపాలించేది. పానిగంటిపురం పరిపాలించేటి. పానిగంటిపురం పరిపాలించాడు మీరు. మేము 7 అన్నదమ్ములం. 7 అన్నదమ్ములు. మా నాయనైనా గాని వంగ రాజు. మేము రాజా పరిపాలన చేసేటి రాజులమే. మీ నాయన వంగరాజు, మేము కూడా రాజులమే. మీరు రాజులే. రాజా పరిపాలన ఎప్పుడైనా రాజా పరిపాలన. ఎక్కడ వెళ్తున్నారు స్వామి మరి? ఇక్కడ సభదారం అంద వచ్చినాడు కదా, సభ చేద్దామా? అయినా గాని ధరణి పానగల్లిపుర పట్నం కదా. మా అన్నదమ్ములము మేమంతా మేము ఉన్నాం కదా. 7 అన్నదమ్ములము. అవును. మా పట్నం రారి వంగరాజు కోరాను చదువుతారు. రారియా వీర చక్రులను చేరి దుంచిన వీర చక్రులను చేరి దుంచిన వీర చక్రులను చేరి దుంచిన ధన్యేశ్వరుడను నామాంకితం అని విన్నావా? మేము రాజా పరిపాలన చేసే రాజులము. అవును. అక్కడనైనా రాజా పరిపాలన చేస్తాం. మా నాయనల కాడికెళ్ళి మేమైనా మా అన్నదమ్ములమైనా రాజా పరిపాలన. రాజులు మీరు అంతే. అంతే కరెక్ట్ స్వామి, రాజులు. అయితే మీరు ఎక్కడ పోతుర్రు, ఎందుకు పోతుర్రు, దేనికి పోతున్నారు నాకు అర్థమవుతుంది. దేని పోతున్నా అంటున్నా చెప్పాలి కదా స్వామి. మరి చెప్పకపోతే మేమకేం అర్థమైంది మరి? మేము ఎప్పుడే గాని యుద్ధాలతోటి ఏట మార్గం వెళ్తాం. రాజా పరిపాలన తోటి ఏట మార్గాలు చేస్తాం కదా. ఏటా మార్గం పోతున్నారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.